ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. రమణ మహర్షి వారి యొక్క ప్రత్యక్ష శిష్యులు వాసిష్ఠ గణపతి ముని వారు రచించినటువంటి ఉమాసహస్రం మంత్రశాస్త్రంలో విశేషమైన శ్లోకం ఇది. ఆ మహానుభావులకు నమస్కరించి మనం చక్ర విశేషాల్లో ప్రవేశిద్దాం. ఈ భాష్యాన్ని అందజేసినటువంటి భగవత్పాదుడు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మనం ఇంతకుముందు త్రైలోక్య మోహన చక్రం, పరివార దేవతలు 10 మంది, అలాగే అష్టమాతృకలు తెలుసుకున్నాం. అంటే మొదటిది త్రైలోక్య మోహన చక్రం భూపురం అంటారు. భూపురం సమాన కేంద్రంతో విస్తరించిన 3 వృత్తాలకు బాహ్యంగా ఉన్న 3 రేఖా ప్రాకారాలతో కూడా చతురస్రం ఇది. దీన్ని భూపుర చక్రం అంటారు. సప్తమాతృకలు వారి సామూహిక మూర్తి పరిరక్షకులు, ఇంకా 10 మంది పరివార దేవతలు చెప్పుకున్నాం కదా. రెండవ చక్రం సర్వాశా పరిపూరక చక్రం, ఇది షోడశదళ పద్మం, అధిదేవతలు 16 మంది. మూడవ చక్రం సర్వ సంక్షోభిణి చక్రం, అష్టదళ పద్మం, అధిదేవతలు 8 మంది. నాలుగవది సర్వ సౌభాగ్యదాయక చక్రం, అధిదేవతలు, ఇది 14 త్రికోణాలు. మూడవది అష్టదళ పద్మం, నాలుగవది సర్వ సౌభాగ్యదాయక చక్రం, 14 త్రికోణాలు, అధిదేవతలు మొత్తం 14 మంది ఉన్నారు. ఇది కూడా పూర్తి చేసుకుందాం. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సర్వ సంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసంమోహిని, సర్వస్తంభని, సర్వజృంభిణి, సర్వవిశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధిని, సర్వసంపత్తి పూరణి, సర్వమంత్రమయి, ద్వంద్వక్షయంకరి. ఇప్పుడు పంచమ చక్రం సర్వార్థ సాధక చక్రం. ఇది విశేషమైనటువంటి సర్వార్థ సాధక చక్రం గురించి తెలుసుకుందాం. సర్వార్థ సాధక చక్రంలో ఎర్రటి త్రికోణాలు 10 ఉన్నాయండి. ఎర్రటి త్రికోణం 10. సర్వసౌభాగ్యదాయక చక్రంలో 14 త్రికోణాలు 14 మంది దేవతలు చెప్పేసుకున్నాం. 5వ చక్రం సర్వార్థ సాధక చక్రం, ఎర్రటి త్రికోణాలు 10 ఉంటాయి. అధిదేవతలు 10 మంది. సర్వసిద్ధిప్రద, సర్వసంపత్ప్రద, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రద, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యు ప్రశమని, సర్వవిఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వసౌభాగ్యదాయిని, మొత్తం 10 మంది. ఇది సర్వార్థ సాధక చక్రం. తర్వాత 6వ చక్రం సర్వరక్షాకర చక్రం. సర్వరక్షాకర చక్రం ఇది లోపల 10 త్రికోణాలు, నీలం రంగులో ఉంటాయి త్రికోణాలు. అధిదేవతలు 10 మంది. సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్యప్రద, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార స్వరూప, సర్వపాపహర, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సితదాయిని 10 మంది. ఇంకా 7వ చక్రం సర్వరోగహర చక్రం. సర్వరోగహర చక్రం ఇవి ఎరుపు రంగులో ఉండే 8 త్రికోణాలు. లలితా సహస్రనామ స్తోత్రాన్ని అందించిన వారు ఎవరంటే జ్ఞాపకం ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయ. ఆ వసిన్యాది వాగ్దేవతలు 8 మంది ఈ సర్వరోగహర చక్రానికి అధిదేవతలు, పరివార దేవతలు. వశిని, కామేశి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశి, కౌలిని. వశిని, కామేశి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశి, కౌలిని. ఇంకా 8వ చక్రం సర్వసిద్ధిప్రద చక్రం. సర్వసిద్ధిప్రద చక్రం బిందువు చుట్టూ ఉండే త్రికోణం, మధ్యలో బిందువు ఉంది కదా, ఆ బిందువే అమ్మవారు. ఆ బిందువు చుట్టూ ఉండే త్రిభుజం అంటే త్రికోణం, అక్కడ సర్వసిద్ధిప్రద చక్రం. దీనికి పరివార దేవతలు 3: కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. ఇంకా 9 సర్వానందమయ చక్రము. సర్వానందమయ చక్రము ఇది మధ్యలో ఉన్న ఎర్రటి కేంద్ర బిందువు. శ్రీచక్రం మధ్యలో ఉండే
కేంద్ర బిందువు ఎర్రగా ఉంటుంది. అదే సర్వ ఆనందమయ చక్రం. ఆత్మానందాన్ని, జ్ఞానానందాన్ని కలిగిస్తూ మణిద్వీపంలో ఉంటారు అమ్మవారు. ఆమె యొక్క రూపం. అధిదేవతలు లలితాదేవి, కామేశ్వర స్వామి. కామేశ్వరి, కామేశ్వరుడు. లలితాపరాహ భట్టారిక, మహేశ్వరుడు. శివ, శివాని. భవ, భవాని. రుద్ర, రుద్రాణి. శర్వ, శర్వాణి. ఇది విశేషమైనటువంటి నవాభరణ చక్ర రూపం. దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా ఈ శ్రీచక్రం యొక్క విశేష వ్యాఖ్యానమే లలితా త్రిశతి. లలితా త్రిశతి, దీన్నే పంచదశి అంటారు. ఎందుకు పంచదశి అన్నారు? మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. క, ఏ, ఈ, లా, హ్రీం. ప్రతి కూటంలో చివర హ్రీం ఉంటుంది. హ్రీం. హకార, రకార, ఈకారాలు. చివర బిందువు హ్రీం. క, ఏ, ఈ, లా, హ్రీం. ఇది వాగ్భవ కూటము. 5 బీజాక్షరాలు. ఒక్కొక్క బీజాక్షరంతో 20 మంత్రాలు. 5 20 శతనామాలు, శతమంత్రాలు. ఇది ప్రథమ కూటం. రెండవది కామరాజకూటం. కామరాజకూటంలో 6 బీజాక్షరాలు ఉన్నాయి. హ, స, క, హ, ల, హ్రీం. హ, స, క, హ, ల, హ్రీం. 6 బీజాక్షరాలు. 6 20 120 మంత్రాలు. మూడవది శక్తికూటం. 4 బీజాక్షరాలు. స, క, ల, హ్రీం. స, క, ల, హ్రీం. 4. ఒక్కో దాంతో 20 మంత్రాలు. సకల హ్రీం, అవి 80. మొత్తం 300 మంత్రాలు. లలిత త్రిశతి. ఇది లలితా త్రిశతి అమ్మవారి యొక్క స్వరూపం, శ్రీచక్రం యొక్క స్వరూపం. శ్రీ విద్యా మంత్రాలు. అదే పంచదశి. వాగ్భవకూటంలో 5 బీజాక్షరాలు. కామరాజకూటంలో 6 బీజాక్షరాలు. శక్తికూటంలో 4 బీజాక్షరాలు. మొత్తం ఎన్ని చేయండి? 15. అదే లలితా పంచదశి. లలితా పంచదశి అద్భుతమైన మంత్రాలు. ఒక్కొక్క బీజాక్షరంతో కూడినటువంటి 20 మంత్రాలు. ఆ 20 మంత్రాలు ఒక్కో దాన్ని తీసుకుంటే 15 20 300 మంత్రాలు. వీటికి వరుసగా అధిదేవతలు చెప్పారు. 15 బీజాక్షరాల్లో ఒక్కొక్క దానికి ఒక్కో శక్తి ఉంది. మొదటిది ప్రాణం, రెండవది శ్రద్ధ, 3 ఆకాశం, 4 వాయువు, 5 జ్యోతిస్సు అంతరిక్షం అంటే వెలుగులు ప్రసాదించేటువంటి కాంతి, 6 జలం, 7 పృథ్వీ, 8 ఇంద్రియాలు, 9 మనస్సు, 10 అన్నం ఆహారం, 11 శక్తి, 12 తపస్సు, 13 మంత్రం, 14 కర్మలు, 15 లోకాలు. ఈ పంచదశి బీజాక్షరాలకు ముందు శ్రీ పెడితే అప్పుడు ఏమైంది? షోడశి అయింది. పంచదశి 15 బీజాక్షరాలు. క, ఏ, ఈ, లా, హ్రీం. హ, స, క, హ, ల, హ్రీం. సకార, హ్రీం. ఇవి 15 బీజాక్షరాలు. వీటికి ముందు శ్రీ పెడితే ఏమవుతుంది? షోడశి అవుతుంది. షోడశి. అప్పుడు 16వ శక్తి ఏంటంటే 16వ నామం కళ, షోడశ కళ, షోడశ కళలు. షోడశ కళ పరిపూర్ణమైనటువంటిదే అద్భుతమైన శ్రీచక్రము, శ్రీ విద్య, లలితాపరాభట్టారిక. ఇంకా ఈ లలితా త్రిశతిలో 300 నామాలు అనుకున్నాం కదా, 300 మంత్రాలు. అగస్త్యుల వారు ప్రార్థించారు హయగ్రీవ స్వామి వారిని, స్వామి నాకు అనుగ్రహించండి అని. ఇందులో శివుడి యొక్క మంత్రాలు, అమ్మవారి మంత్రాలు, ఇద్దరికీ కలిసిన మంత్రాలు ఉన్నాయి. అవేమిటో అంతర కార్యక్రమం తెలుసుకుందాం. సర్వేభ్యః శ్రీమాతృదేవ్యాః దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.